పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్ గా మారారని ఆరోపించారు. పసుపు రైతులను మోసం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. దళారులను అరికట్టకుంటే పసుపు రైతుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ ఈ పసుపు ఖరీదారులతోటి దళారులతోటి కుమ్ముక్కవడం మూలంగా వాళ్ళని అరికట్టలేని చేతగానితనం మూలంగా అట్లనే పసుపుకు మేము 12,000 రూపాయలు ఎంఎస్పీ ఇస్తాము అని మాట ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేయడం మూలంగా ఇంకోవైపు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు పసుపు బోర్డు పెట్టి ఎంఎస్పీ లేని పసుపు బోర్డు పెట్టి ఇవాళ రైతుల్ని మోసం చేయడం వల్ల ఇవాళ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు గంజిలోకి వచ్చి 3-4 రోజులు పసుపు కుప్పల మీద వండుకొని చివరికి అనివార్యమైన పరిస్థితుల్లో తుట్టి పావుషేరు ఏదో ఒక రేటుకు అమ్ముకొని ఇవాళ దగా పడుతున్నాడు. పసుపు రైతు నిజామాబాద్ జిల్లాలో మోసపోతున్నాడు. ఇవాళ రైతును మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. కట్ ఆఫ్ రేటు కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉన్నది. ఈ వేలంలో కొనబడాల్సిందే. మీరు ఈ వేలంలో ఇనాంలో మీరు రేటు కట్టకుండా దుకాణదారులకు దళారులని రైతు దగ్గరకు పంపించి ఆ పసుపు కుప్పల్ని దుకాణదారులకు బ్లాక్లో తక్కువ ధరకు 8,000, 8,500 అమ్ముకునేట్టు చేస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ ఈ పసుపు ఖరీదారులతోటి దళారులతోటి కుమ్ముక్కవడం మూలంగా వాళ్ళని అరికట్టలేని చేతగానితనం